అనంతపురం జిల్లా వెళ్ళి మరి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి నెల కూడా 1వ తారీఖు పింఛన్ల పంపిణీ అయితే, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే పంపిణీ చేయాలన్నటువంటి రూట్లోకి తీసుకుని వచ్చారు. బాధ్యతాయుతంగా ప్రతి ప్రజాప్రతినిధి వెళ్ళాలన్నారు, ఆయనే వెళ్తున్నారు. పింఛన్ల పంపిణీ ఈ సందర్భంగా 2 కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఈ నెల పింఛన్ తీసుకోపోయినా వచ్చే నెల అయితే 2 నెలలు, ఆ తర్వాత అయితే 3 నెలలు, 3 నెలల వరకు. గతంలో ఒకప్పుడు ఉండేది 3 నెలల పాటు పింఛన్ తీసుకోపోతే 3 నెలల పింఛను ఒకేసారి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసేసి ఏ నెలకు ఆ నెల తీసుకోపోతే 2 నెలలు రాదు అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 3 నెలల తర్వాత కనుక 3 నెలల్లో తీసుకోకపోతే శాంతం పింఛన్ క్యాన్సిల్ అవుతుంది అన్నటువంటి. పింఛన్ ఇచ్చి కూడా ఈ షరతుల వల్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి జగన్. అదే సందర్భంలో ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ జగన్ వస్తే ఏకదం 1000 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. 4000 రూపాయల పింఛన్ ఇప్పుడు వెళ్తూ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి అందుతూ ఉంది. ఈ సందర్భంగా ఇంకొక కాన్సెప్ట్ కూడా తెర మీదకి తీసుకుని వచ్చారు. ఎవరైనా ఈ పింఛన్ తీసుకునే మగవాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి ఆటోమేటిక్గా పింఛన్ వచ్చాడు, మళ్ళీ అప్లై చేసుకోవడం ఈ తతంగం కాకుండా ఇమ్మీడియట్గా వచ్చేటటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు.